హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఏపీ ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు పెన్షన్ తాజా సమాచారం అండి. సో ఈరోజు రాత్రి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియోకి చాలామంది చూస్తున్నారని ఒక లైక్ చేయడం మర్చిపోతాను. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే దానివల్ల లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగం మరియు పెన్షన్ సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు అయితే అందిస్తూనే ఉంటానండి. ఇక ఆలస్యం చేయకుండా మనమైతే వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి సిఎఫ్ఎంఎస్ సైట్ ఇంకా వర్క్ చేయడం లేదండి ఈరోజు ఇప్పటి వరకు కూడా. సో జీతాలు మరియు పెన్షన్ల స్టేటస్ చెక్ చేసుకోవడానికైతే అవ్వడం లేదు, కానీ జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతూనే ఉన్నాయండి. సో స్టేటస్కి జమ కాకపోవడానికి ఎటువంటి సంబంధం లేదు. సో జమ అయ్యేదే. సో స్టేటస్ ఎట్లన్నా ఉండని సర్వర్ పని చేయకపోయినా కూడా జీతాలు అయితే యథావిధిగా జమ అవుతాయండి, టైం టు టైం అవి. సో ఈ సర్వర్ను నమ్ముకొని అయితే జీతాలు అయితే లేవు కాబట్టి జమ అవుతూ ఉన్నాయి. మనకు మార్నింగ్ నుంచి చాలామంది పెన్షనర్లు కానీ ఉద్యోగులు కానీ చాలామంది పెన్షనర్లు మోస్ట్లీ ఎక్కువ పెన్షనర్సే ఫస్ట్ నుంచి స్టార్టింగే పెన్షన్లు మనకైతే క్రెడిట్ అయితే మనకు సమాచారం అయితే అందిస్తున్నారండి. సో నిన్న రాత్రి నుంచి కూడా జమ అయ్యాయని అయితే మన మిత్రులు మా పెన్షనర్స్ అయితే మనకు తెలియజేయడం జరిగింది. సో కాబట్టి ఈసారి మిరాకిల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే పెన్షనర్స్కి ముందుగా పెన్షన్ జమ చేస్తూ ఉన్నారు. సో ఇలాగే ఎవ్రీ మంత్ కూడా పెన్షనర్స్కి ఫస్ట్ కాకుండా ఇద్దరికి ఒకేసారి అంటే ఫస్ట్ రోజు నుంచి 1వ తేదీ నుంచి ఇద్దరికి జీతాలు పెన్షన్ జమ చేస్తే చాలా బాగుంటుందండి. ఇక ఇప్పటివరకు జమ అయిన ట్రెజరీల పరిధిలో చూసుకుంటే మనం ముందుగా బాపట్ల, తర్వాత శ్రీకాకుళంలో శాలరీస్ క్రెడిట్ అయ్యాయండి. బాపట్లలో వచ్చేసి శాలరీస్ అండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి జమ అయ్యాయి. విజయవాడలో మున్సిపాలిటీ సంబంధించిన శాలరీలు విజయవాడ క్రెడిట్ అయ్యాయండి. చెక్ చేసుకోగలరు ఒకసారి మీరు. ఇంకా అలాగే చూసుకున్నట్టయితే తిరుపతిలో ఏపీపీటీడీ శాలరీస్ క్రెడిటెడ్ ఈరోజు జమ అయ్యాయండి. ఇక నెల్లూరు ఎన్సీసీ ఆఫీస్ శాలరీస్ కూడా ఇవాళ జమ అవ్వడం జరిగింది. ఇక దాంతోపాటుగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి సంబంధించి తిరుపతి డిస్టిక్లో శాలరీస్ అన్ని క్రెడిట్ అయ్యాయని అయితే మన మిత్రులు తెలియజేశారండి. ఇక అదేవిధంగా నెల్లూరు పెన్షనర్స్ సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ జమ అయిందని అయితే అంటున్నాడు. అలాగే అనకాపల్లి ఎస్బీఐ ఆయన వాడే బ్యాంక్ ఎస్బీఐ అండి. ఫ్యామిలీ పెన్షనర్ అనకాపల్లి జస్ట్ క్రెడిట్ అయిందని అయితే అంటున్నారు. సో నేను చెప్పిన ట్రెజరీ పరిధిలో ఒకసారి అయితే చెక్ చేసుకొని మీకు కనుక జీతాలు మరియు పెన్షన్ జమ అయినవా కాలేదా అనేది ఒక కామెంట్ చేయండి. సో మన తోటి మిత్రులకైతే యూస్ అవుతుంది. ఇక చిత్తూరు ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ క్రెడిట్ నౌ. గుంటూరు అర్బన్లో సర్వీస్ పెన్షన్ జస్ట్ క్రెడిట్. ఏలూరు సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్. ఇక తాడేపల్లిగూడెం ఎస్టీఓ పరిధిలో క్రెడిట్. నందికొట్కూరు సర్వీస్ పెన్షనర్ క్రెడిట్. చీరాల సర్వీస్ పెన్షనర్ క్రెడిట్. చిత్తూరు ఫ్యామిలీ పెన్షనర్ క్రెడిట్ అయింది, చెక్ చేసుకోండి ఒకసారి చిత్తూరు వాళ్ళు. నర్సీపట్నం ఫ్యామిలీ పెన్షన్ నర్సీపట్నం వాళ్ళు ఒకసారి లుక్ చేయండి, మీకు పడిందా లేదా. పడిందని లేదని ఒక కామెంట్ చేయండి దయచేసి. ఇవన్నీ కూడా ఇప్పుడు సైట్ పనిచేయడం లేదు కాబట్టి మీరు చెప్పింది దాన్ని బట్టే ఏమున్నా కూడా మన మిత్రులకు అందజేయడం జరుగుతుంది. సో కాబట్టి ఒకసారి మీకు జమ అయిందని అయితే తెలియజేయగలరు. ఇక కోనసీమ జిల్లా ఆలమూరు ట్రెజరీ పరిధిలో పంచాయతీ డిపార్ట్మెంట్ వారి పెన్షన్లు జమ అయ్యాయండి. ఇక శాలరీ క్రెడిట్ అయిందండి కదిరి అనంతపురం ఎస్టీఓ గారి పరిధిలో. ఎవరికంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి అండి. ఇక ప్రొద్దుటూరులో పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయని మిత్రులు కామెంట్ చేస్తారు. అలాగే పెన్షన్స్ క్రెడిట్ అయిన ఎస్టీఓ కొత్త వలస అండి, విజయనగరం డిస్టిక్ సంబంధించి కొత్త వలసలో కూడా పెన్షన్లు అయితే జమ అయ్యాయి. విజయనగరం గురించి చాలామంది అడిగారు. సో ఒకసారి చెక్ చేసుకోండి విజయనగరం వాళ్ళు కొత్తపేటలో. ఇక నంద్యాల సంబంధించి ట్రెజరీ పరిధిలో పెన్షన్లు జమ మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నాము. కుప్పం ఎస్టీఓ పరిధిలో పెన్షన్ జమ.
కదిరి ఎస్టీఓ పరిధిలో పెన్షన్ జమ, బుచ్చిరెడ్డిపాలెం క్రెడిట్ అయింది. అలాగే విజయవాడ ఫ్యామిలీ పెన్షనర్ జస్ట్ జమ అయింది. ఇక విజయనగరం ట్రెజరీలో ఫ్యామిలీ పెన్షనర్ క్రెడిట్ అయింది. గూడూరు ట్రెజరీ క్రెడిట్ అయింది. అనంతపురం డిస్ట్రిక్ట్లోని సింగనమల ఎస్టీఓ పరిధిలో సర్వీస్ పెన్షనర్ గారికి క్రెడిట్ అయిందండి ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ఆ సమయానికి అయితే. ఇక సోంపేటలో అయితే సర్వీస్ పెన్షనర్ జమ అయిందని అయితే తెలియజేశాడు. అలాగే తాడేపల్లిగూడెం నుంచి ఫ్యామిలీ పెన్షన్ కూడా తన యొక్క పెన్షన్ డబ్బులు ఏదైతే ఉందో అది నిజమైనట్టుగా తెలియజేస్తారు. సో చూడండి, మీ రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే మీరు ఇప్పుడు కామెంట్ చేయండి మీకు జమ అయిందా లేదంటే మీ రెస్పాన్స్ చాలా బాగుంది కాబట్టి దాంతో మరింతమందికి మిత్రులకు అయితే యూస్ అవుతుందండి వివరం అనేది. ఇప్పుడు ఈ పరిధిలో ఉన్న వాళ్ళకి అందరికీ జమ కాకపోవచ్చు అండి. ఇప్పుడు ఎవరెవరికి ఎంతెంత జమ అయినాయని ఒక అంచనా తీసుకున్నట్లయితే జీతాలు అయితే ఒక 20-30% వరకు జమ కాగా పెన్షన్లు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానే చూసుకున్నట్లయితే పెన్షన్లు 40-50% పెన్షన్స్ ఈ ఒక్కరోజే జమ అయ్యాయి. రికార్డ్ అండి ఇది. ఎందుకంటే పెన్షన్లు మొదటి రోజునే ఇలా జమ కావడం. ఇదే అండి ఇవాళ వరకు ఉన్న తాజా సమాచారం. ఈ వీడియో అంతే. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.